హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫుల్ వీడియోని పెట్టాను చూడండి. నిజం తెలుసుకుని దీపని క్షమాపణ అడిగిన కాంచన, జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నాలేన. అసలిదంతా ఎలా జరగబోతోంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కాంచనైతే దీపనిలా అంటూ ఉంటుంది, నువ్వు స్వార్థపరురాలివే. ఇప్పుడు నా కొడుకు బిడ్డకి నువ్వు జన్మనిస్తే మళ్లీ నీ మొదటి కూతురైన శౌర్యని ఎవ్వరూ పట్టించుకోరని, తనని ఎవ్వరూ కూడా సరిగ్గా చూసుకోరని నువ్వనుకున్నావు. నీ మొదటి బిడ్డని అందరూ కూడా సంతోషంగా చూడాలని, శౌర్యని అందరూ కూడా ముద్దాడాలని, తననే గొప్పగా చూసుకోవాలని నువ్వు చివరికి నా కొడుకు బిడ్డని చంపాలని చూస్తున్నావు. నువ్వింత స్వార్థపర్రాలివేసలని అనుకోలేదు అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే ఇక దశరథైతే, కాంచన, నిజం తెలియకుండా మాట్లాడకమ్మా అని అంటూ ఉంటాడు. నిజం తెలిసే మాట్లాడుతున్నానన్నయ్యా. ఈరోజు నా కొడుకు కూడా నన్ను మోసం చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కూడా నాకు మాటిచ్చారు, ఎట్టి పరిస్థితుల్లోనూ కడుపులో బిడ్డకి ఏమీ జరగదు అని నాకిద్దరూ కూడా చెప్పారు. కానీ ఇచ్చిన మాటని వీళ్లు నిలబెట్టుకోలేకపోతున్నారు. ఏమైంద్రా, ఆ రోజు చెప్పావు కదా, కడుపులో ఉన్న బిడ్డని నేను క్షేమంగా చూసుకుంటాను, కాపాడుతాను అని. మరేమైంది నువ్వు నాకిచ్చిన మాట? ఈ దీప కూడా ఆ ఇంటికి వెళ్లొద్దు అంటే కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాదు అని చెప్పి నాకు భరోసా ఇచ్చింది. మరి దీని మాట ఏమైంది అని అంటూ ఉంటుంది కాంచనైతే. ఇక కాంచన అలా అన్న తర్వాత అప్పుడే ఇక కార్తీకైతే, సరే అమ్మా, ఇప్పుడు నేనొక ప్రశ్న వేస్తాను, దానికి నువ్వు సమాధానం చెప్పు. ఆ సమాధానంలోనే మా సమాధానం కూడా ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్. ఏంట్రా నువ్వు అడిగేది? అడుగు చెప్తాను అని కాంచన అంటూ ఉంటుంది. ఒకవేళ నీకు తల్లిని కాపాడుకోవాలో బిడ్డని కాపాడుకోవాలని నీ విషయంలో జరిగితే నువ్వు తల్లిని కాపాడుకుంటావా లేకపోతే బిడ్డని కాపాడుకుంటావా? తల్లి ప్రమాదంలో ఉందని తెలుసు. ఆ తల్లి ప్రమాదం నుంచి బయటపడాలంటే బిడ్డని వదులుకోవాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? మరి కడుపులో ఉన్న బిడ్డను వదులుకుంటావా లేకపోతే తల్లిని చంపుకుంటావా? చెప్పమ్మా, ఒక ఆడదానిగా నువ్వు ఈ మాటికి నువ్వు సమాధానం చెప్పు. నువ్వైతే ఏ నిర్ణయం తీసుకుంటావో అని అడుగుతూ ఉంటే, కడుపులో ఉన్న బిడ్డ ఇంకా భూమ్మీదికి రాలేదు, కడుపులో ఉన్న బిడ్డని చంపుకుని కన్న తల్లిని కాపాడుకుంటాను అని అంటూ ఉంటుంది కాంచన. అదే పని ఇప్పుడు నా భార్య చేస్తుందమ్మా అని అంటూ ఉంటాడు కార్తీకైతే. ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా జ్యోత్స్న అయితే మళ్లీ హాస్పిటల్కైతే వెళ్తుంది. అలా హాస్పిటల్కి వెళ్లేసరికి డాక్టర్ హారిక అయితే జ్యోత్స్నాని చూస్తుంది. ఇక చూసి, జ్యోత్స్న హాస్పిటల్కెందుకొచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న దగ్గరికి వెళ్లి, ఏంటి జ్యోత్స్న, నేను రేపు కదా అడ్మిట్ అవ్వమంది, ఈరోజే వచ్చేశారేంటి అని అడుగుతూ ఉంటుంది. నాకొక వివరం కావాలి. అసలు నా శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయో లేదో నేను చూసుకోవాలి. నా రిపోర్ట్స్ నాకివ్వండి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఆ రిపోర్ట్స్ని ఎవ్వరికీ చూపించొద్దని దశరథ్ గారు చెప్పారు. ఆయనకే రిపోర్ట్స్ అన్నీ నేను పెట్టాను. వెళ్ళి మీ డాడీని అడుగు. ఒకవేళ కాదు కూడదు నాక్కూడా మీరు చూపించాలి, ఆ రిపోర్ట్స్ నా ముందు పెట్టాలి అన్నావనుకో, నేనిప్పుడే దశరథ్ గారికి ఫోన్ చేస్తాను. ఇలా జ్యోత్స్న రిపోర్ట్స్ కోసం హాస్పిటల్కి వచ్చి నన్ను అడుగుతోందని చెప్తాను. అప్పుడు ఆయన ఇవ్వమంటే ఖచ్చితంగా రిపోర్ట్స్ నీ చేతికిచ్చేస్తాను అని డాక్టర్ హారిక అయితే అంటుంది. ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. నేను రిపోర్ట్స్ కోసం హాస్పిటల్కి వచ్చానంటే డాడీకి ఖచ్చితంగా అనుమానం వస్తుంది. ఈ డాక్టర్ నన్ను ఇరికాట్లో పెట్టేసింది. మీరందరూ కూడా నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు, అది తొందరలోనే బయటపడుతుంది అని అంటూ ఉంటుంది డాక్టర్తో జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న మాటలకి, అవును జ్యోత్స్న, నువ్వు కన్నది కరెక్టే. ఇప్పటివరకు దాచిపెట్టిన నిజాలన్నీ కూడా కొన్ని రోజుల్లో కాదు, కొన్ని గంటల్లోనే బయటపడబోతున్నాయి అని అంటూ ఉంటుంది డాక్టర్. ఆ మాట విని జ్యోత్స్న షాకైపోతూ ఉంటుంది. అందరూ కూడా కాంచన తింటికి వెళ్లారు కూడా, అత్తే ఇంటికి వెళ్లి చూస్తాను, అసలక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలిసిపోతుంది అని జ్యోత్స్న అయితే కాంచనింటికైతే బయలుదేరుతుంది. జ్యోత్స్నకి రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదని తెలుసు. ఎందుకయ్యాయా ఏంటా అని అసలు తనకు తానే గిలిగిలా కొట్టుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది హారిక. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే వెంటనే తన తెలిసిన డాక్టర్కైతే ఫోన్ చేస్తుంది. బ్లడ్ క్యాన్సర్ వ్యక్తికి బోన్ మ్యారో ఇచ్చే వ్యక్తి ప్రెగ్నెంట్ అయ్యుంటే ఆ ప్రెగ్నెంట్ పోతుందా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక వేరే డాక్టర్ అయితే, అవును జ్యోత్స్న, బోన్ మ్యారో ఇచ్చే వ్యక్తి ప్రెగ్నెంట్ అయితే ఖచ్చితంగా తన కడుపు పోతుంది అని చెప్తూ ఉంటుంది డాక్టర్ అయితే. ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే కార్తీక్ బావకి దీపతి నిజం తెలిసిపోయింది, అందుకని వీళ్ళిద్దరూ కూడా అలాగా కడుపు తీయించుకోవాలి, కడుపులో బిడ్డని కోల్పోతాము అని చెప్తున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? కార్తీక్ బావకి నిజం తెలిసినా ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ముందు అత్తింటికి వెళ్దాము అని బయలుదేరుతుంది. అప్పుడే ఇక కార్తీక్ వేసిన ప్రశ్నలకి కాంచన సమాధానం చెప్పిన తర్వాత అప్పుడే అందరూ కూడా అడుగుతూ ఉంటారు, అసలు ఎందుకు నువ్విలా మాట్లాడుతున్నావు దీపా? తన తల్లి గురించి బిడ్డని త్యాగం చేస్తున్నా దీప తల్లి చనిపోయి చాలా రోజులైంది కదా అని అడుగుతూ ఉంటుంది కాంచన. అప్పుడే ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు,
అమ్మా దీపా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నీలాంటి గొప్ప త్యాగమూర్తిని అనరాని మాటలన్నాను. నా కాళ్లు పట్టుకున్నా కూడా నేనన్న మాటలకి ప్రత్యక్ష పరక్షాలనుండదు అని అంటూ ఉంటుంది కాంచన. అంత మాటనకెత్తయ్యా, నిజం తెలియక ఇంటి వారసుడిని నేనే చంపేస్తున్నానేమో అని అనుకున్నావు. నీ స్థానంలో ఎవరున్నా సరే అలాగే మాట్లాడతారు అని అంటూ ఉంటుంది దీపైతే. నన్ను క్షమించువే అని అంటూ అనసూయ కూడా, చిన్నప్పట్నుంచి ఈ చేతులతో నిన్ను పెంచాను, కాని నువ్వేంటో నీ మనస్తత్వమేంటో తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడాను అని అనసూయ కూడా క్షమాపణ చెప్తూ ఉంటుంది. ఈలోగా కార్తీక్ అయితే ఫోనొస్తుంది. కార్తీక్ ఫోన్ చేసి హారిక జరిగిందంతా చెప్పడంతో జ్యోత్స్న హాస్పిటల్కి రిపోర్ట్స్ కోసం వెళ్ళిందట అని అంటూ ఉంటాడు. ఇంతలో జ్యోత్స్న కారొస్తుంది. జ్యోత్స్నకి అనుమానం వచ్చింది, తనిక్కడికి వస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక అందరూ కూడా నార్మల్గా ఉంటారు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే లోపలికొస్తుంది. వచ్చిన తర్వాత శివన్నారాయణ జ్యోత్స్నాని చూసి అంటూ ఉంటాడు, ఎందుకొచ్చావిక్కడికి అని అంటూ ఉంటే, నువ్వెందుకొచ్చావు తాతా, నేను అందుకే వచ్చాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సమాధానానికి సమాధానం కాదు, ఇక్కడికి దీప తన కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవాలని చూస్తోందని గ్రాని చెప్పింది, కారణం తెలుసుకుందామని వచ్చాను అని అంటూ ఉంటే, ఇన్ని రోజులు నువ్వు కోరుకున్నదే కదా జరుగుతోంది అని అంటూ ఉంటుంది కాంచన. అదేంటత్తా, దీప కావాలని తన బిడ్డని చంపుకుంటూ ఉంటే నీకసలు కూడా బాధ కలగడం లేదా అని అంటూ ఉంటే, లేదు, నా కోడలెందుకిలా చేస్తోండో నాకు మొత్తం తెలుసు అని కాంచనైతే షాకిస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, మరి దీపకి కార్తీక్కి నిజం తెలిసిపోయిందని, అందరికీ నిజం తెలిసిపోయిందని జ్యోత్స్న మరిప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది, అసలేం జరగబోతోంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు